హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్ అన్ని అప్డేట్స్ కోసం, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కూడా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ ఐకాన్ పక్కన మీరైతే ఖచ్చితంగా ప్రెస్ చేసుకొని కమెంట్ సెక్షన్లోని ఇంకా ఏ వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా అడగండి. మనమైతే ఫర్దర్ ఆ వీడియోస్ అన్నీ కూడా రిలేటెడ్ సెట్ ఎగ్జామ్స్ ఐ డూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈసెట్ కానీ, ఎంసెట్ కానీ, ఐసెట్ కానీ ఏ రిలేటెడ్ సెట్ అయినా ఏపీ రిలేటెడ్గా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏదైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు కదా ఫర్ అపియరింగ్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్, అప్పుడు అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఒకలా కనిపిస్తుంది. ఎలా అంటే అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ హియర్ వీ కెన్ సీ దట్ అఫిక్స్ అ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ గెట్ attested by a gazetted officer or the principal of the college where studied well in advance before examination. సో చూసారు కదా, ఇక్కడ మీరేం చేయాలి అంటే రీసెంట్ కలర్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా మీది, మీ పర్సనల్ ఫోటోగ్రఫీ రీసెంట్గా తీసుకున్నది అది స్టిక్ చేయాలి. ఓకే, స్టిక్ చేసి దానిపైన మనం కాదు, గెజిటెడ్ ఆఫీసర్స్ చేత కానీ లేదా కాలేజ్ ప్రిన్సిపల్, మీరు ఎక్కడైతే చదివారో కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ చేత కానీ సైన్ చేయించాలి. ఓకే, అండ్ సైన్ అలాంగ్ విత్ థంబ్ కూడా వేస్తారు, థంబ్ కూడా వేయించుకోండి. ఓకే, సో ఇది ప్రాసెస్, అర్థమైందా? సో ఖచ్చితంగా చేయించాలా అప్లికేషన్ ఫామ్లో అంటే ఎవరైనా కూడా మస్ట్ అండ్ షుడ్గా చేయించాలి. వై బికాస్ మీరు సెట్ ఎగ్జామినేషన్కి మీకు సెంటర్ అలొకేట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ డే రోజు ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు అక్కడ చాలా వెరిఫికేషన్స్ జరుగుతాయి. ఒక 2 వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఐడెంటిటీస్ చూస్తారు, ఐడెంటిటీ కార్డ్స్ ఏమైనా పట్టుకెళ్ళారా లేదా అని. నెక్స్ట్ ఇమీడియట్గా అప్లికేషన్ ఫామ్లో గెజిటెడ్ సిగ్నేచర్ ఫోటోగ్రఫీ పైన చేయించారా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్గా చూసి మీకు వెరిఫై చేసి ఎగ్జామినేషన్ లోపలికి పంపించి రిమైనింగ్ ప్రాసెస్ చేస్తారు. సో కాబట్టి ఇది ఇలా జరిగేటప్పుడు మీరు ఎగ్జామినేషన్లోని అప్లికేషన్ ఫామ్ పైన గెజిటెడ్ సైన్ చేయించకపోతే ఖచ్చితంగా ఆపేస్తారు, లక్ బాగుంటే తప్ప. ఓకే, సో అందుకని చేయించుకోండి. సో ఎవరైనా మీకు గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గరలో లేకపోతే మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పినట్టుగానే ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ మీరు ఎక్కడైతే చదివారో వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించుకోవచ్చు. హాల్ టికెట్ మీద కాదు, అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు కదా ఆ అప్లికేషన్ ఫామ్ మీద. ఓకే, ఒకవేళ మీరు కాలేజ్ చాలా దూరంగా ఉంది అనుకుంటే దేర్ వీ హ్యావ్ ఆల్టర్నేట్స్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్. సో గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరు అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ వస్తారు, అండ్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మెడికల్ డాక్టర్స్, హెడ్స్, గవర్నమెంట్ బట్ ఎస్పెషల్లీ వాళ్ళు, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి తహసీల్దార్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, అర్థమైందా? ఇలా మెయిన్ అయితే మనకి ఎంఆర్ఓస్ తెలిసి ఉండొచ్చు, దగ్గరలో ఏమైనా ఉంటే తహసీల్దార్స్ కానీ, లేదనుకుంటే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ అయినా తెలిసి ఉండాలి, వాళ్ళు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ వస్తారు. అండ్ అలానే డాక్టర్స్ కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ వర్క్ చేస్తున్నారో సీనియర్ డాక్టర్స్ అలా. ఓకే, వీళ్ళందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ కింద వస్తారు. సో దిస్ ఆర్ ద లిస్ట్. సో ఒకవేళ మీ దగ్గర గెస్టెడ్ ఆఫీసర్స్ దగ్గరలో లేకపోయినా, అవైలబుల్ లేకపోయినా డైరెక్ట్గా మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ చేత సైన్ చేయించేసుకున్నా దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా సైన్ చేయించేటప్పుడు మాత్రం ఫోటోగ్రాఫ్ మీదే చేయించాలి, డైరెక్ట్గా ఇక్కడ పెన్ పెట్టేసి చేయించకూడదు. ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ ఇచ్చిన సైజులో అంటించేసి దానిపైన గెస్టెడ్ సిగ్నేచర్ అలాంగ్ విత్ ద స్టాంప్. ఓకే, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ రూల్ ఫర్ గెటింగ్ సైన్డ్. ఓకే, అండ్ ఇది అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.